ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. శ్రావణ పౌర్ణిమ విశేషం ఏమిటి? శ్రావణ పౌర్ణిమని జంధ్యాల పౌర్ణిమ అని, రాఖీ పౌర్ణిమ అని, నార్లీ పౌర్ణిమ అని, తర్వాత హయగ్రీవ జయంతి అని, దీనికి అనేక విశేషాలు ఉన్నాయి. హయగ్రీవ జయంతి ఇదివరకు మనం చెప్పుకున్నాం. అయితే శ్రావణ పౌర్ణిమ రోజు జంధ్యాల పౌర్ణిమ అనే పేరు ఈ పౌర్ణిమకి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. జంధ్యాల పౌర్ణిమ అంటే చాలా మంది జంధ్యాలు వేసుకుంటూ ఉంటారు, ఉపనయనమైనటువంటి వాళ్ళందరూ కూడా. ఎవరెవరికి జంధ్యాలు ఉంటాయో వాళ్ళంతా కూడా ఈ రోజు అంటే శ్రావణ పౌర్ణిమ రోజు తప్పనిసరిగా పాత జంధ్యాన్ని మార్చి కొత్తదాన్ని వేసుకోవాలి అనేటువంటి నియమం ఉంది. అందుకని తప్పనిసరిగా అందరూ కూడా ఒక దగ్గర, ఇదేమిటంటే సామూహికంగా అందరూ ఒక దగ్గర చేరి ఇక్కడ హోమం చేసి ఆ తర్వాత పాత జంధ్యాలన్నింటినీ కూడా మార్చి కొత్త వాటిని వేసుకుంటూ ఉంటారు. ఆ పాత వాటిని విసర్జించిన వాటిలన్నింటి కూడా తీసుకెళ్లి ప్రవాహంలో వేస్తూ ఉంటారు. అయితే మరో విశేషం ఏమిటంటే, కొత్తగా ఉపనయనం అయినటువంటి బాలురు ఉంటారు. కొంతమందికి 8వ సంవత్సరంలో చేస్తూ ఉంటారు, మరి కొంతమందికి పెద్ద అయిన తర్వాత చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒడుగు అయినటువంటి వాళ్ళు అంటే ఉపనయనం అయినటువంటి బాలురందరూ కూడా మొట్టమొదటిసారి ఇక్కడ వాళ్ళు జంధ్యాన్ని మార్చుకుంటారు. దీనికి శ్రావణి అనేటువంటి పేరు కూడా ఉంది. శ్రావణి అంటే శ్రావణి చేయటం అంటారు. శ్రావణి చేయటం అంటే కొత్తగా ఉపనయనం అయిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరుతారు. వాళ్ళకి ఉపనయనంలో ఏం చేస్తారంటే, జింక చర్మాన్ని కొంత భాగాన్ని తీసి ఆ జంధ్యానికి ముడివేసి ఉంచుతారు. ఆ జింక చర్మం వాళ్ళ జంధ్యానికి ఉండటం వలన వాళ్ళకి బ్రహ్మ తేజస్సు వస్తుందని, ఆ వేదాల్లో ఉన్నటువంటివి చదువుకున్నప్పుడు, వేదాల్ని పూర్వకాలం ఏమిటి వేదాలు చదివేవాళ్ళు, ఆ వేదం చదివినప్పుడు వాళ్ళకి అభ్యాసం అవుతుందని, దాని జ్ఞానం వాళ్ళకి అబ్బుతుంది అనేటువంటి ఉద్దేశంతో, ఇంకా అనేక కారణాల వలన ఈ జింక చర్మాన్ని జంధ్యానికి కట్టేటువంటి ఆచారం ఉంది. అయితే ఆ జింక చర్మాన్ని ఏ శ్రావణి రోజు తీయటం అనేటువంటిది మంత్రోక్తంగా ఆ జింక చర్మాన్ని అప్పుడు ఈ జంధ్యాన్ని మార్చినప్పుడు వాళ్ళు తీసేస్తారు, కొత్త జంధ్యాన్ని వేసుకుంటారు. అంటే అలా చేసినప్పుడు ఏమిటంటే, దీనికి ఉపాకర్మ అనేటువంటి పేరు కూడా ఉంది. ఉపాకర్మ చేయటం అనేటువంటి చేస్తూ ఇక్కడ బాలురందరూ కూడా ఉపనయనమైనటువంటి వాళ్ళంతా కూడా ఒక దగ్గర చేరి గురువు ద్వారా ఆ ఉపాకర్మ చేయించుకొని హోమం చేసి ఉపనయనంలో వేసినటువంటి జంధ్యాన్ని తీసేసి మరో కొత్త జంధ్యాన్ని వీళ్ళు స్వీకరించడం, వేసుకోవడం జరుగుతుందన్నమాట. దానికి ఉపాకర్మ అనేటువంటి పేరు. అంటే జంధ్యాల పౌర్ణిమ రోజు ముఖ్యంగా కూడా అందరూ గాయత్రి చేసుకోవడం, ఆ రోజు హోమం చేయటం, దీనికి పాత జంధ్యాన్ని తీసేసి కొత్త జంధ్యాన్ని వేసుకునేటువంటి ఆచారం మనకి కనపడుతోంది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏమిటంటే, సోదరులంతా కూడా సోదరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత మంగళహారతి తీసుకునేటువంటి ఆనవాయితీ కొన్ని కుటుంబాల్లో, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకి కనిపిస్తోంది. ఈ విధంగా జంధ్యాల పౌర్ణిమ రోజు ప్రత్యేకత ఏమిటి అంటే, ముఖ్యంగా జంధ్యాన్ని, పాత జంధ్యాన్ని తీసేసి కొత్త జంధ్యాన్ని మార్చుకోవాలి అంటారు. అయితే మరొకటి ఏమిటంటే, చాలా మంది ఏమిటి ఏ రోజు మార్చుకోరు, ఏముందిలే ఎందుకు మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఈ పౌర్ణిమ రోజు తప్పనిసరిగా గాయత్రి జపం చేయటం, గురువు ద్వారా అక్కడ కూర్చుని వాళ్ళు శాంతి కోసం అని చెప్పేసి హోమం చేయటం, అవన్నీ ప్రత్యేకంగా చేయటం వల్ల వాడికి మంత్రసిద్ధి కలుగుతుందని, గాయత్రి మాత అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అయితే జంధ్యాన్ని కేవలం ప్రతి సంవత్సరం జంధ్యాల పౌర్ణిమ రోజు మార్చుకోవడమే కాకుండా, ఎప్పుడైనా సరే అశౌచం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ జంధ్యాన్ని తీసివేసి కొత్త జంధ్యాన్ని వేసుకోవాలి అంటారు. అంతేకాదు, అశౌచం రావడమే కాదు, అసలు మామూలుగా నియమస్తులైతే ప్రతి 27 రోజులకి ఒకసారి వాళ్ళు జంధ్యాన్ని మార్చుకోవాలి అంటారు. అంతేకాదు, కొన్నిసార్లు జంధ్యం తెగిపోతూ ఉంటుంది. ఎందుకంటే దారంతో చేసింది కాబట్టి కొన్ని పరిస్థితుల్లో తెగిపోతూ ఉంటుంది. అలా తెగిపోయినప్పుడు కూడా దాని జంధ్యం లేకుండా ఉండకూడదు కాబట్టి తప్పనిసరిగా వెంటనే కొత్త జంధ్యాన్ని మార్చుకోవాలి అంటారు. కానీ చాలా మంది ఈ రోజుల్లో జంధ్యం లేకుండానే తిరుగుతూ ఉన్నారు. జంధ్యము అంటే అది గాయత్రి మాత రక్ష వీళ్ళ మెడిలో ఉన్నట్టు, వీళ్ళ మీద ఉన్నట్టు గాయత్రీదేవి అనుగ్రహం వీళ్ళకి ఉంటుంది. అందుకని ఎవరైనా సరే ఉపనయనం అయినటువంటి వాళ్ళు పొరపాటున కూడా మెడ నుంచి జంధ్యాన్ని తీసి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఉపనయనం చేయటం అనేటువంటిది అది బ్రహ్మోపదేశం అంటారు, మహామంత్రం అంటారు, మోక్ష సాధనమైనటువంటిది గాయత్రీ మంత్రం అంటారు.
నా గాయత్రి పరం మంత్రం, నా మాతు పరదైవతం అంటారు. అలాంటి ఉపదేశం చేసినప్పుడు తీసుకున్నటువంటి ఈ జంధ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా జీవించి ఉన్నంత కాలం కూడా దీన్ని తీసి పక్కన పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కేవలం అది జీర్ణమైనప్పుడు కానీ, అశౌచం అయినప్పుడు కానీ, లేదా జంధ్యాల పౌర్ణిమ రోజు కానీ ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా పాత జంధ్యాన్ని తీసేసి కొత్తదాన్ని స్వీకరించాలి. స్వీకరించడానికి, విసర్జించడానికి కూడా ప్రత్యేక విధులు ఉన్నాయి. అవి గురువు ద్వారా తెలుసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైనా సరే జంధ్యాన్ని విసర్జించిన తర్వాత ఆ పాతదాన్ని తీసి చుట్టి పక్కన ఎక్కడో చెత్తబుట్టలో కొంతమంది వేసేస్తూ ఉంటారు, నిర్మాల్యంలో కొంతమంది వేసేస్తూ ఉంటారు, గూళ్ళల్లో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఎప్పుడైనా దీన్ని ఉపయోగిద్దాంలే, మళ్ళీ వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసి బీరువాల్లో దాచుకుంటూ ఉంటారు. అలా చేయడం చాలా దోషంగా చెప్తారు. ఎప్పుడైనా సరే విసర్జించినటువంటి జంధ్యాన్ని తీసుకెళ్లి ప్రవాహం ఉన్న దగ్గర నీటిలో వదలాలి అని చెప్పేసి మనకి శాస్త్రవచనం. కాబట్టి తప్పనిసరిగా ఉపనయనం అయినటువంటి వాళ్ళందరూ జంధ్యాన్ని వేసుకుని అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి.